తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏమంటూ ఉన్నాడు? మనస్సు మారి రూపాంతరము పొందాలి. మనస్సు మారాలి. మనము రూపాంతరము పొందాలంటే మన మనస్సు మారాలి. రూపాంతరము చూసినట్లయితే మనము ఈ లోకములో దేవుడు సృష్టించిన ఒక చిన్న పురుగుని మీకు తెలియజేస్తాను. అదేమిటంటే గొంగళి పురుగు. గొంగళి పురుగుని చూసినట్లయితే అది కొన్ని దినాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు అది కొంతమంది అయితే మనుష్యులు ఏం చేస్తారు, దానిని ఎంత చండాలంగా చూస్తారంటే అంత వ్యతిరేకిస్తారు. దానిని చూసి అందరూ కూడా చేదరించుకుంటారు. దానిని చూసి అందరూ కూడా భయపడతారు. ఆ గొంగళి పురుగును చూసి ఎంత భయపడతారంటే అంత భయపడతారు. అది కొన్ని దినములైన తర్వాత అది ప్లేస్కి వెళుతుంది. అది రూపాన్ని మార్చుకోవడానికి, దాని అందాన్ని మార్చుకోవడానికి, దాని రూపాన్ని మార్చుకోవడానికి అది ఒక ప్రాంతానికి వెళుతుంది. అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళి అది గూడు కట్టుకొని అది కొన్ని దినాలు అక్కడ ఆ గూడులో ఉంటుంది. ఆ గూడిలో ఉన్నప్పుడు కొన్ని దినాలు అయిన తర్వాత దానికి ఏమవుతుందంటే దాని రూపము మారుతుంది. దాని రూపాన్ని మార్చాడు దేవుడు. దాని రూపాన్ని మార్చుకొని ఎలాగో వస్తుందంటే ఒక సీతాకోక చిలుకలాగా అది రంగులమయము వలె వస్తుంది. దానిని చూచినట్లయితే మనము ఈ లోకంలో దాని రూపమును మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కొన్ని దినములు ఎలా ఉన్నదంటే అది చాలా చండాలముగా ఉన్నది. దాని రూపము చూసినట్లయితే ఎవరు చూచినా దానిని చేదరించుకునేవారుగా ఉన్నారు. దానిని చూచి కొందరైతే చంపేవారుగా ఉన్నారు. దానిని చూచి కొందరైతే కాల్చేవారుగా ఉన్నారు. గొంగళి పురుగుని చూసినట్లయితే కొందరైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు దానిని ఎంతో అసహించుకునేవారుగా ఉన్నారు. దానికి కొన్ని దినముల తరువాత దానిని ముద్దు పెట్టుకునేవారుగా ఉన్నారు. దానిని ఎలాగైనా ఆస్వాదిస్తారంటే కొన్ని దినములైన తర్వాత దాని రంగులను చూచి, దాని అందాన్ని చూచి, దాని రూపకళను చూచి దానిని ఏం చేస్తారంటే ముద్దు పెట్టుకుంటారు. అలాగుననే మనము కూడా లోకములో ఉంటుండగా మన మనస్సు మారినప్పుడు మనం ఎలా ఉండాలంటే రూపాన్ని మార్చుకునేవారుగా ఉండాలి. రూపాంతరము చెందాలి. మన రూపాంతరము మనము చెందకపోతే ఈ భూమి మీద మనము దేవునిని అంగీకరించినను కూడా మనము లోకములో లోక మర్యాదలను బట్టి, లోక ఆశలను బట్టి, లోక మాలిన్యాలను బట్టి మనము ఆశపడుతున్నామేమో. అలాగున ఉండొద్దని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగున తెలియజేస్తూ ఉన్నాడంటే నూతనాన్ని నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నూతనముగా ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయాన్ని నూతనముగా ఆయనకు అప్పగించమని కోరుకుంటూ ఉన్నాడు. లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను నువ్వు ఆశించక నువ్వు ఎలాగుండమంటూ ఉన్నాడంటే ఆ దేవుడు నీ రూప